వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఉప్పుని మింగిన ఏరు. హఠాత్తుగా భూగర్భజల ప్రవాహంతో పరవళ్లు తొక్కుతూ ఏరంతా నీళ్లతో నిండిపోసాగింది. ఏళ్ల తరబడి చుక్కనీరు కూడా లేక ఎడారిలో ఉన్న ఏటిపై వంతెన ఉన్నా అలవాటు ప్రకారం అడ్డదారిన ఊరు చేరాలన్న ఆతృతతో నెత్తిన మూట పెట్టుకున్న ఓ వ్యక్తి ఏట్లో చకచకా నడుచుకుంటూ వస్తూ ఉండగా అనూహ్యంగా జలప్రవాహం ఉద్భవించి ఏటిని నీటితో ప్రవహింపచేయసాగింది. అప్పటికే ఏట్లో సగం దూరం వచ్చిన ఆ వ్యక్తి జలప్రవాహంలో ఈదుకుంటూ పూర్తిగా తడిసిపోతూ ఒడ్డుకు రావడం చూసిన శుక్ర, లెక్క తప్పింది రోయ్, డొక్క చినికింది రోయ్ అని అరిచాడు. శని హుంకరిస్తూ, ఇక్కడ మన లెక్క తెలవక మనం ఏడుస్తుంటే ఇంకో లెక్క ఎక్కడా అని అడిగాడు కోపంగా. శుక్ర నదివైపు చేత్తో చూపిస్తూ, అదిగో అక్కడ ఇంకోడు వస్తున్నాడు, వాడితో కలిస్తే లెక్క తప్పింది కదా. వాడు నదిలో దిగినప్పుడు నెత్తిన మూట ఉంది, ఇప్పుడు వాడి నెత్తిన మూట కాదు, దాని గుడ్డ మాత్రమే ఉంది. మూటలో వస్తూ ఏరు మింగేసింది పాపం, వాడి డొక్క చినిగింది అన్నాడు. అంతలో ఆ వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరి కూర్చుని ఏడవసాగాడు. సోమ వాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి తలెత్తి రూపాయి పెట్టి కొన్న ఉప్పు మూటని నెత్తిన పెట్టుకుని వస్తుంటే హఠాత్తుగా ఏరు పొంగింది, నా ఉప్పుని మింగేసింది, ఏడవక ఏం చేయను అని అన్నాడు. అతడి మాటలు విని సోమ కూడా ఏడుస్తూ శోకాలు పెట్టసాగాడు. ఆ వ్యక్తి దుఃఖం ఆపుకుంటూ, నువ్వెందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగాడు. మంగళ చురచురా చూసి, ఎందుకా, ఏరు నీ ఉప్పును మాత్రమే మింగింది, కానీ మాలో ఒకడిని మింగేసింది, ఏడవకి ఏం చేస్తాం అని చెప్పి, ఒరే అందరూ ఏడవండ్రా అన్నాడు. అంతే, అందరూ పెద్దగా శోకాలు పెట్టడం మొదలుపెట్టారు. అంతలో పరమానందయ్య గారు, గ్రామ పెద్దలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. పరమానందయ్య గారు శిష్యుల వైపు అయోమయంగా చూస్తూ, ఏమి జరిగిందిరా, ఎందుకు శోకాలు పెడుతున్నారు అని అడిగారు. ఆది వెక్కి వెక్కి ఏడుస్తూ, మాలో ఒకడిని ఏరు మింగేసిందండి అన్నాడు. అంతలో నీళ్లతో నిండుకుండలా ఉన్న ఏరును చూసిన గ్రామ పెద్ద విస్మయంతో, ఎంత ఆశ్చర్యం, 12 ఏళ్ల నుంచి ఎండిపోయిన ఎడారిలా ఉన్న ఏరు కాలం కాని కాలంలో ఇలా నిండిపోయిందేమిటి అన్నాడు. శుక్ర కల్పించుకుని, నిండదేంటి మరి, పిండాల పోలేరమ్మకి తద్దినం పెట్టి స్వర్గానికి పంపించి ఆ పిండాలు నీళ్లలో కలపడానికి వెళితే ఆ నల్లరాతి గుండు కింద నుంచి నన్ను బయటికి తీయి, నీ దాహం తీరుస్తానని వినిపించింది. రాతికుండుని పక్కకి లాగేశాం, ఫటక్మని జలధార పైకి తీసుకువచ్చింది. ఆ జలధార దెబ్బకి మేమొచ్చి ఒడ్డున ఎగిరిపడ్డాం, ఏరు నిండింది, మాలో ఒకడిని ఏరు మింగేసింది అని చెప్పుకొచ్చాడు. పరమానందయ్య గారు విస్మయంతో, ఏళ్ల తరబడి ఏట్లో పడి ఉన్న రాతిగుండు కింద జలధార అణిగి ఉందా, నమ్మలేకపోతున్నాను అన్నారు. అప్పుడు ఉప్పు కోల్పోయిన వాడు కల్పించుకుని, నిజం బాబు, ఏళ్ల తరబడి ఎండిపోయి ఉన్న ఏరే కదా అని ఉప్పు మూట నెత్తిన పెట్టుకొని ఏటికి అడ్డం పడి నడిసొస్తున్నాను. నల్లరాతి గుండు దగ్గర వీళ్ళు కనిపించారు. వీళ్ళు ఏం చేశారో తెలియదు గాని హఠాత్తుగా ఏటికి ప్రవాహం వచ్చింది. ఆ నీళ్లలో మునిగిపోయి నా నెత్తి మీద మూటలోని ఉప్పు కరిగిపోయింది. ఇది నిజం బాబు, ఈ ఊళ్ళో అమ్ముకుందామని ఒక రూక పెట్టి కొన్న నా ఉప్పుని ఏరు మింగేసింది అని వాపోయాడు. ఆ విషయం విన్న 50 మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. శని కల్పించుకుని, అవును, ఆ ఏరు మాలో ఒకడిని కూడా మింగేసింది, కావాలంటే లెక్క పెడతా చూడండి, అరే అందరూ వరుసగా నిలబడండ్రా అని చెప్పి నిల్చున్న వాళ్ళందరినీ వరుసగా లెక్క పెట్టి 1 2 3 4 5 6, మరి ఏడో వాడేడి, ఏడో వాడిని ఏరు మింగేసిందండి అన్నాడు ఏడుపు మొహంతో. పరమానందయ్య గారు విసుక్కుంటూ, ఒరే శుంఠ, నీతో కలిపి 7 ఉన్నారా, ఎవరినీ ఏరు మింగేయలేదు, ముందు నిన్ను నువ్వు లెక్క పెట్టు, తర్వాత మిగతా వాళ్ళని లెక్కపెట్టు అని చెప్పారు. ఆది మొదట తనతో ప్రారంభించి 1 2 3 4 5 6 7, ఒరే అందరం ఉన్నాం రోయ్ అని అరిచాడు సంబరంగా. గ్రామాధికారి తేరుకొని, పరమానందయ్య గారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయితేనేం, పిశాచి జన్మ ఎత్తిన పోలేరమ్మని స్వర్గానికి పంపించారు, ఏటిని ఉద్ధరించి 11 గ్రామాలకి త్రాగునీరు సాగునీరు అందించారు, వీళ్ళకి 100 బంగారు కాసులు బహుమతిగా ఇస్తున్నాం, అంతేకాదు వీళ్ళని ఊరేగించి గ్రామసభలో సన్మానం చేస్తాం అన్నాడు. గ్రామాధికారి మాటకి అందరూ హర్షధ్వానాలు చేశారు. అప్పుడు గురు ముందుకొచ్చి, సన్మానం బహుమానం మా గురువుగారికి చేయండి, మేము కూడా గురువుగారిని పల్లకీలో మోస్తాం, ఊరేగింపులో ముందుంటాం, అంతే 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 అని చెప్పాడు.
శిష్యుడి ప్రతిపాదనను విన్న పరమానందయ్య గారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మందమతులైన శిష్యుల కారణంగా తనకి సన్మానం జరుగుతున్నందుకు ఆయన వదనం చిరుగర్వంతో ప్రకాశించింది. అప్పటికప్పుడు సన్మానానికి ఏర్పాట్లు జరిగాయి. నీటి కష్టాలు తీర్చిన ఆ ఉత్సవాన్ని అందరూ వేడుకగా సంబరంగా జరుపుకున్నారు. పూలతో అలంకరించిన పల్లకీలో పరమానందయ్య గారిని కూర్చోబెట్టారు. 4 శిష్యులు ముందు వైపు, గ్రామాధికారితో కలిపి 3 శిష్యులు వెనకవైపు పల్లకీని భుజాలకు ఎత్తుకున్నారు. భాజాలు, భజంత్రీలు, తప్పెట్లు, తాళాలతో, నాదస్వర పూర్ణకుంభ వేద మంత్రాల పఠనాలతో ఊరేగింపు ప్రారంభమైంది. ఆ జయఘోష అంబరాన్ని అంటుతూ ఉంటే ఆ గ్రామానికి వారసత్వ హక్కు అనుభవిస్తూ ఆనాటి కార్యక్రమంలో పాల్గొని కూడా అనామకుడిలా మిగిలిపోయిన వీర్రాజు వైపు నిరసనగా చూస్తూ, ఒక పల్లకి లేదు, ఒక ఊరేగింపు లేదు, కనీసం దండ వేసి గౌరవించే దిక్కు కూడా లేదు. మీ పగవాళ్లకి మీ కళ్ళ ముందే సన్మానాలు సత్కారాలు జరుగుతూ ఉంటే చుప్పనాతి చుంచెలుకు మొహం వేసుకుని చూస్తూ ఉన్నారు. మండిపోతుండండి, ఒళ్ళు మండిపోతుంది అని ఈసడించుకున్నాడు బైరాగి. వీర్రాజు గతుక్కుమని, ఇక్కడ అట్లాగే మండుతుంది మరి, ఇళ్ళలగ్గానే సరా, ముందుంది ముసళ్ళ పండగ, ఆళ్ల తిక్క కుదిర్చే సరికొత్త మంత్రం మాకు దొరికింది అనేశాడు ఉక్రోషంగా. బైరాగి ఉలిక్కిపడ్డాడు. మంత్రం దొరికిందా? కొత్త మంత్రమా? ఏమిటది అని అడిగాడు. మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.